అద్భుతమైన క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయబోతున్నటువంటి అర్జున్ కళ్యాణ్ రామ్ గారు ఇస్ హియర్. ఈ రీల్స్ నరసరావుపేటలో ఉన్న రీల్స్ అన్నిట్లోనూ మనం స్టెప్ కనిపించాలి. ఓకేనా? సార్ మీరు కూడా ప్లీజ్ ఒక్క స్టెప్. Lights off. Lights off. 10 సంవత్సరాల నా కెరియర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్. నెక్స్ట్ బర్త్డేకి నువ్వు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే. రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్ లో గవర్నమెంట్ రూల్స్ కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైలు శాసిస్తాయి. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా, చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా, నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హ్యాపీ బర్త్డే అమ్మా. పల్నాడు జిల్లాకి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా వినియోగస్తులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి ఈ మెన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను, కానీ ఈసారి డెఫినెట్ గా టీజర్ లాంచ్ లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. సో అమ్మ థ్యాంక్స్ అలాట్. పిలిపిసారట్టు వస్తుంది అమ్మ ఫస్ట్ అన్నీ వస్తాయి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను. మనందరం చాలా కామన్ గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేస్తుంటారు, పొద్దునే లేస్తారు, మనకి టిఫిన్ పెడతారు, మన బట్టలు ఉతుకుతారు, మనకి ఇస్త్రీ చేసి పెడతారు. మనం ఎవరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకి భోజనం పెట్టి ఆవిడ పడుకుంటుంది. అలాంటి అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి. మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం, కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ప్లీజ్ అమ్మలకి గౌరవం ఇవ్వండి. ఈ సినిమా అమ్మలందరికీ మాకు అంకితం చేస్తున్నాం. అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ.